బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మండిపోతున్న ఎండల నుంచి ఇక కాస్త ఉపశమనం కలగనుంది. వాళ్ళ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు దంచుకొట్టనున్నాయి. ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ కూడా చల్లని కబురు అందించారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ మరత్వాడ సమీప ప్రాంతంలోని ఆవర్తనం మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మరత్వాడ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ మరత్వాడ సమీప ప్రాంతంలో ఆవర్తనం మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంట నుండి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి. నేటి నుంచి వచ్చే 4 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశాలున్నాయి. నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుండగా ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అలాగే గరిష్టంగా నిజామాబాద్లో 41.2, కనిష్టంగా హనుమకొండలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాచలం, రామగుండం, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఏప్రిల్లో 26 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 6, పార్వతీపురం మన్యం జిల్లాలో 10, అల్లూరు సీతారామ జిల్లాలో 3, తూర్పుగోదావరి, కోరుకొండ మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశాలున్నాయని తెలిపింది. 28 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎల్లుండి రాయలసీమ, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.